నమస్కారం. తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్లో జాబిలి 3కు సంబంధించిన ప్రతి పాఠ్యాంశాన్ని 3 వీడియోలుగా చేయడం జరిగింది. మొదటి వీడియోలో పాఠ్యాంశాన్ని, రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణాన్ని, మూడో వీడియోలో అర్థాలు, వచనాలు, వ్యతిరేక పదాలు, ఖాళీలు, ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను కూడా ఇవ్వడం జరిగింది. హాయ్ పిల్లలు, ఇప్పుడు మనం 88వ పేజీలో ఉన్న ఏమేమి చూడాలి అనే గేయాన్ని నేర్చుకుందాం. బొమ్మను చూడండి, ఆలోచించి మాట్లాడండి. బొమ్మలో ఏమేం కనిపిస్తున్నాయమ్మా? కొండలు, చెట్లు, జలపాతం, సూర్యుడు, 3 పిల్లలు, సీతాకోకచిలుకలు, చిన్న మొక్కలు, పువ్వులు మొదలగునవి కనిపిస్తున్నాయి. బొమ్మలోని పిల్లలు ఏం చేస్తున్నారు అని అడుగుతున్నారమ్మా. బొమ్మలోని పిల్లలు ప్రకృతిని చూసి ఆ అందాలను చక్కగా చిత్రిస్తున్నారు. మీరు ఎప్పుడైనా అలా చేశారా అని అడుగుతున్నారమ్మా. మీరు కూడా ప్రకృతిని చూసి బొమ్మలు గీసినట్టయితే మీరు ఇక్కడ అదే విషయాన్ని చెప్పవలసి ఉంటుందమ్మా. మీకు ఎట్లాంటి బొమ్మలు గీయటం అంటే ఇష్టం, ఎందుకు అని అడుగుతున్నారమ్మా. మాకు ప్రకృతికి సంబంధించిన బొమ్మలను గీయడం అంటే ఇష్టం. ఎందుకంటే ప్రకృతిలో ఎన్నో అందాలు ఉంటాయి. వాటిని చిత్రించడం అంటే మాకు చాలా ఇష్టం. ఈ విధంగా మీరు చెప్తే సరిపోతుందమ్మా. 89వ పేజీలో ఉన్న ఏమేమి చూడాలి అనే గేయాన్ని నేర్చుకుందాం రండి. ఏమేమి చూడాలి, ఏమి చూడాలి, ఏమేమి చూడాలి, ఏమి చూడాలి. పక్షి పక్షి ఎగిరే తీరునే చూడాలి, ప్రకృతిచ్చిన పక్షి రంగులను చూడాలి. పక్షి పక్షి ఎగిరే తీరునే చూడాలి, ప్రకృతిచ్చిన పక్షి రంగులను చూడాలి. ఏమేమి చూడాలి, ఏమి చూడాలి, ఏమేమి చూడాలి, ఏమి చూడాలి. ఏటి సొగసులు ఊట చెలిమలను చూడాలి, నదుల నడకల తీరు మిలమిలలు చూడాలి. ఏటి సొగసులు ఊట చెలిమలను చూడాలి, నదుల నడకల తీరు మిలమిలను చూడాలి. ఏమేమి చూడాలి, ఏమి చూడాలి, ఏమేమి చూడాలి, ఏమి చూడాలి. చెట్టు చీమకు పూసే పువ్వులను చూడాలి, చెట్ల కొమ్మల చిట్టి పిందెలను చూడాలి. చెట్టు చీమకు పూసే పువ్వులను చూడాలి, చెట్ల కొమ్మల చిట్టి పిందెలను చూడాలి. ఏమేమి చూడాలి, ఏమి చూడాలి, ఏమేమి చూడాలి, ఏమి చూడాలి. కొండ కోనల వెండి వెలుగులను చూడాలి, అడవి అంచున మేసే పశువులను చూడాలి. కొండ కోనల వెండి వెలుగులను చూడాలి, అడవి అంచున మేసే పశువులను చూడాలి. ఏమేమి చూడాలి, ఏమి చూడాలి, ఏమేమి చూడాలి, ఏమి చూడాలి. పశుల మందల లేగ దూడలను చూడాలి, గొర్రె మేకల వెంట కుక్కలను చూడాలి. పశుల మందల లేగ దూడలను చూడాలి, గొర్రె మేకల వెంట కుక్కలను చూడాలి. ఏమేమి చూడాలి, ఏమి చూడాలి, ఏమేమి చూడాలి, ఏమి చూడాలి. ఏమేమి చూడాలి, ఏమి చూడాలి, ఏమేమి చూడాలి, ఏమి చూడాలి. చూసారా పిల్లలు, ఈ గేయం ఎంత బాగుందో. ఈ గేయంలో ప్రకృతి ప్రసాదించిన పక్షుల రంగులను, పక్షులు ఎగిరే విధానాన్ని, ఏటి సొగసులను, ఊట చెలిమెలను, నదులు ప్రవహించే తీరును, చెట్లకు పూసే పువ్వులను, చెట్లకు కాసే చిన్న పిందెలను, కొండ కోనలను, అడవి దగ్గర మేసే పశువులను, దేగ దూడలను, గొర్రెలు మేకల వెంట వెళ్లే కుక్కలతో పాటు ఇంకా ఏమేమి ప్రకృతిలో చూడాలని అడుగుతున్నట్లుగా కవి గేయాన్ని రాశారు. అంటే ప్రకృతిలో అంతులేని అందాలు ఉన్నాయని, ఎన్ని చూసినా
ఇంకా చూడవలసినవి చాలా ఉంటాయని కవి ఈ గేయం ద్వారా మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి పిల్లలు ఈ గేయాన్ని చక్కగా నేర్చుకోండి. తరువాత వీడియోలో ఈ పాఠ్యాంశానికి సంబంధించిన వ్యాకరణాన్ని చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.